మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రస్తుతము ఈ కల్లూరి ఎంఆర్ ఆఫీస్ దగ్గర యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు కేంద్ర ప్రభుత్వము వాళ్ళ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలని, ఎక్స్గ్రేషియా అందించాలని, ఆ కుటుంబ సభ్యులలో ఉద్యోగము కల్పించాలనే డిమాండ్తో ఈ నిరసన శాంతి ప్రదర్శన చేయడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మన విజయ్ కుమార్ మాట్లాడవచ్చు. అట్లా పైకి లేవాలి చూడండి, అక్కడ 4 సినిమాలది రియాల్ పోయినాలే. సింహం వద్దు, సింహం నవ్వింది. అది చిట్టెలుక, సింహం కాదు. ఎంత స్టేటస్లో పెట్టుకొని నాగేంద్ర, కర్నూలు నగర అధ్యక్షుడు. అయితే గత వారంలో మనం చూసుకుంటే అహ్మదాబాద్లో విమానం క్రాష్ జరిగింది. అందులో దాదాపుగా 250 మంది చనిపోవడం జరిగింది. అందులో ఇంకా అంటే డాక్టర్స్, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు అంటే రేపు థర్డ్ ఇయర్ అయిపోతుంది, మనకు కళ బంగారు కళ అవుతుంది అని అనుకున్న సమయంలో వాళ్ళు కూడా దాదాపు 25 మంది చనిపోవడం జరిగింది. అంటే ఇదంతా మనం చూసుకుంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం నష్టం భర్తీ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి ఇంటికి ఉద్యోగం కల్పించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మరి విమాన ప్రమాదంలో మరణించిన 200 కుటుంబాలకు పైగా మరణించిన కుటుంబాలకు మన కేంద్ర ప్రభుత్వము వారికి బాధితులను ఆదుకొని వారికి వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అదే బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ ఘటనలో మెడికో విద్యార్థులు కూడా మరి గాయపడడం జరిగింది. మరి గాయపడిన ప్రతి మెడికో విద్యార్థికి కూడా వారిని గుర్తించి వారికి కూడా ఎక్స్గ్రేషియా అందించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఈసీ మెంబర్ విజయ్ కుమార్ గిల్గిత్తా.